పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా మరియు పరిపాలనా వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం మరియు వర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే పంచాయతీరాజ్లో పంచాయతీల్లో పనిచేసే అధికారులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు అని ఒక అసంతృప్తితో వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆ పంచాయతీ సిబ్బంది అంతా కూడా ప్రభుత్వాలని కోరటం, మరి ఇప్పటి వరకు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం దాదాపు 48 సంవత్సరాల తర్వాత ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. వారికి ఒక ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, లేకపోతే రీఆర్గనైజేషన్ ఆఫ్ ది పంచాయత్స్, అది ఇప్పుడు మరి నిర్ణయం తీసుకోవటం అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్స్ని రద్దు చేసి మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా, అంటే 13,350 గ్రామ పంచాయతీలు 7,244 క్లస్టర్స్గా గుర్తించబడే ఇంతకుముందు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా స్వతంత్ర యూనిట్లుగా పరిగణించడం జరుగుతుంది. జనాభా మరియు ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించడం జరుగుతుంది. గ్రేడ్ సూపర్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. 359 గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా డిప్యూటీ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 5 ఉన్న గ్రేడ్లను 3 గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయతీ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరిగింది. పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఏదైతే పంచాయతీ సెక్రటరీగా మనం ఇప్పుడు దాకా పిలుస్తూ ఉన్నామో వారిని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా, పీడీఓగా తిరిగి దానికి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో 359 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మంత్రివర్గం చేపట్టిన ఈ నిర్ణయాలన్నీ ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా అమలు చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరియు వాస్తవానికి 37,77,00,000 రూపాయల వార్షిక ఆదా సాధించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 4 గ్రేడ్లు ఏ విధంగా చేయడం జరిగిందంటే, పాపులేషన్ 10,000 కానివ్వండి, లేదు ₹1,00,00,000 ఎక్కువగా ఆదాయం ఉన్నదాన్ని స్పెషల్ గ్రేడ్ గా కేటగిరీ చేయడం జరిగింది. దాన్ని రూరల్ అర్బన్ అని పిలువబడుతుంది.